सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामिदमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:50 తిథి పూర్ణిమ ఉదయం 9:51 వరకు. తరువాత బహుళ పాడ్యమి తెల్లవారుజామున 6:08 వరకు. నక్షత్రం రేవతి ఉదయం 11:12 వరకు. వర్జం తెల్లవారుజామున 4:45 నుంచి 6:09 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:17 నుంచి 5:04 వరకు. అమృతకాలం ఉదయం 9:04 నుంచి 10:29 వరకు. మరల రాత్రి 1:56 నుంచి 3:20 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు. ఆశ్వయుజ పూర్ణిమ, అందుకని ఉదయకాలం 9 లోపల సముద్ర స్నానం చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయం. సముద్ర స్నానం చేస్తే ఏమవుతుంది? పూర్ణిమ అమావాస్యల్లో సకల తీర్థాలలో సకల నదులలో స్నానం చేసిన ఉత్తమ ఫలితాలు ఏకకాలంలో సిద్ధిస్తాయి. మనకి ఎలాగైతే పుష్కరాలలో స్నానం చేసినట్లయితే సకల తీర్థముల యొక్క స్నాన ఫలితం వస్తుందనుకుంటామో, అలా సముద్ర స్నానం కూడా అంతటి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందన్నమాట పౌర్ణమి అమావాస్య రోజుల్లో. అయితే ఉదయకాలం పూర్ణిమ ఉన్నప్పుడు సముద్ర స్నానం చేస్తాం. అలాగే పూర్ణిమ హోమం కూడా చేయాలి ఇవాళ. అలాగే సాయంకాలపు వేళ పౌర్ణిమ ఉన్నటువంటి రోజు అంటే నిన్నటి రోజు అన్నమాట, చంద్రుని పూజ, ఆ పూర్ణిమ పూజ అటువంటివి చేస్తాం అన్నమాట. రాత్రి గల పూర్ణిమ వాటికి ప్రధానం. ప్రస్తుతాంశంలో ఈ పూర్ణిమ నాడు మనం చేసేటువంటి కార్యక్రమాలలో హోమం చేయడం, అలాగే ఈరోజు మరో విశేషం ఆదివారం. ఆదివారం నాడు మనం చేసేటువంటి కార్యక్రమాలలో సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నపు వేళ సూర్యునికి నీరు కలపకుండా వండినటువంటి పాయసాన్ని నివేదన చేయడం, ఇంకా ఆదివారం నాడు గోధుమ నూకతో పాయసం చేసి ఆయనకు నివేదించినా కూడా చాలా మంచిది. ఎందుకంటే గోధుమలు కూడా ఆ సూర్యునకు ప్రీతికరమైనవే కాబట్టి. నేటి ఆణిముత్యాలు. శాంతంగా నిబ్బరంగా ఉండగలగడమే నిజమైన శక్తికి నిదర్శనం. సృష్టిలో ఒక అణువైన నీ ఉనికి ఎంత అల్పమో, సృష్టికి కారణమైన శక్తి ఎంత అనంతమో తెలుసుకోగలగడమే భక్తి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ఏకం విషరసోహంతి శస్త్రేణైకశ్చ వధ్యతే సరాష్ట్రం సప్రజం హంతి రాజానం మంత్ర విప్లవ. ఈ శ్లోకంలో విదురుడు మళ్ళీ రాజనీతిలోకే వస్తున్నాడు.
ఏకం విషరసో హంతి. విషం పెడితే ఎవరికి పెట్టామో వాడొక్కడే చచ్చిపోతాడు. శస్త్రే నైకశ్చ వచ్చతే. ఒక బాణం వేస్తే ఎంత శక్తివంతమైన బాణమైనా సరే ఎవరికి గురి చూసామో వాడొక్కడే చస్తే, గురి తప్పితే వాడు బతుకుతాడు. కానీ మంత్ర విప్లవ, తప్పుడు ఆలోచన కనుక చేసినట్టయితే, మంత్రాంగం కనుక సరిగ్గా చేయకుండా రాజైన వాడు సరైన మంత్రులతో సరైన మంత్రాంగం కాకుండా దుష్ట మంత్ర ఆలోచన చేసి కార్యక్రమాలు చేసినట్లయితే, అటువంటి మంత్ర విప్లవం అంటే ఆలోచనలో తల్లకిందులుతనం ఏదైతే ఉందో అది సరాష్ట్రం సప్రజం రాజానం హంతి. ఆ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల్ని, ఆ ప్రజల్ని పాలించేటువంటి రాజుని అందరినీ కూడా సంహరించి పారేస్తుందయా. అంచేత మంత్రాలోచన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నాడు. ఎందుకు మంత్రాలోచనలో జాగ్రత్తగా ఉండాలంటున్నాడు అంటే, మంత్రాలోచన రాజనీతి శాస్త్రం ప్రకారం 2 రకాలు. రాజనీతి, కూటనీతి అని. కూటనీతి అంటే అధర్మ ప్రకారంగా ఇతరులను జయించేటువంటి విధానాలను చెప్పేటువంటి శాస్త్రాన్ని కూటనీతి అంటారు. కౌటిల్యుడు కూడా తన యొక్క అర్థశాస్త్రంలో కూటనీతిని గురించి బాగా బోధించి చివరికి ఏ రాజు కూడా దీన్ని ప్రయోగించకూడదు, దానివల్ల అధపతనానికి వెళ్ళిపోతాడు. అయితే ఎందుకు చెప్పామయ్యా ఈ విధానాలని అంటే, ఇతరులు నీ మీద ప్రయోగించినప్పుడు నువ్వు గుర్తించాలి, దానికోసమే చెబుతున్నాను తప్పితే నువ్వు ప్రయోగించేందుకోసం కాదు అని చెప్పాడు. మొదటి నుంచి కూడా కౌటిల్యుడికి చాలా కాలం వెనకాల నుంచి కూడా మన యొక్క భారతీయ సిద్ధాంతం అదే. కానీ ధృతరాష్ట్రుడు ఏం చేసేవాడంటే, ఆ కూటనీతి మంత్రికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. కొందరు పండితుల పరిశోధన ప్రకారంగా ద్రవ్యానికి ద్రవ్యం కాకుండా ద్రవ్యానికి సువర్ణాన్ని వినిమయం చేసేటువంటి విధానాన్ని కూడా ధృతరాష్ట్రుడే ప్రవేశపెట్టాడు. అలాగే విదేశీ వ్యాపారాన్ని బాగా వృద్ధి చేసిన వాడు కూడా ధృతరాష్ట్రుడే. ఇలాంటి ఆలోచనలన్నీ అంటే ఆనాటికి నవీనమైనటువంటి కూటనీతి పూరితమైనటువంటి ఆలోచనలు ధృతరాష్ట్రుడికి ఉండేవి. అయితే బాహాటంగా ఉండేవాడు కాదు. పాండవుల పట్ల ధృతరాష్ట్రుడు కూటనీతినే వినియోగించాడు, కానీ తను సాక్షాత్తుగా వినియోగించకుండా తన యొక్క కొడుకైనటువంటి ఆ దుర్యోధనాదుల ద్వారా దాన్ని వినియోగిస్తూ ఉండేవాడు. దీన్నే ఇక్కడ ధృతరాష్ట్రుడు ప్రస్తావిస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు. నువ్వు కూటనీతిని ఆదరిస్తున్నావయ్యా, అటువంటి కూటనీతి పేరే మంత్ర విప్లవం. అటువంటి మంత్ర విప్లవాన్ని, కూటనీతిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు రాజ్యము, రాజ్యంలో ఉండే ప్రజలు, పరిపాలకులు అందరూ కూడా నశించిపోతారయ్యా అని ఆనాడే హెచ్చరించాడు. ఇటీవలి కాలంలో మన భారతదేశంలో కూటనీతిని బాగా వినియోగించిన వారు ఎవరయ్యా అంటే ఆంగ్లేయులు. వాళ్ళు ఆనాడు కూటనీతిని వినియోగించి పరస్పరం కలహాలు పెట్టి రాజులకి వీళ్ళందరినీ జయించుకుంటూ వెళ్ళి రవి అస్తమించిన రాజ్యాన్ని వాడు స్థాపించారు. కానీ ఇవాళ ఏముంది వాళ్ళకి? ఒక 200 సంవత్సరాలు పోయేటప్పటికి ఆ రాజ్యం అంతా క్షీణించిపోయి హీనస్థితిలో ఉంది వాళ్ళ. అలాగే భారతీయ రాజుల్లో కూడా ఎవరైతే కూటనీతిని పాటించారో వాళ్ళ వంశాలు వృద్ధి చెందలేదు. ఇది చారిత్రక సత్యం. కనుక రాజైన వాడు తన యొక్క రాజనీతి వ్యవహారంలో కూటనీతిని అర్థం చేసుకోవాలి తప్పితే కూటనీతిని ప్రయోగించకూడదు. నువ్వు ఆ పని చేస్తున్నావు ధృతరాష్ట్ర, జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అది కూటనీతే, అది పనికిరాదు. మనస్సుకి అంతర్గతంగా ఆత్మశుద్ధితో ఏ ఉందో అటువంటి పనే చేయాలి. అటువంటి నిజమైనటువంటి నీతితో కూడిన పని ఎవరైతే చేస్తారో వారి కుటుంబం వృద్ధి చెందుతుంది, వారి గ్రామం వృద్ధి చెందుతుంది, వారి సమాజం వృద్ధి చెందుతుంది, రాజ్యం అంతా కూడా వృద్ధి చెందుతుంది. కనుక అందరూ కూడా ధార్మికమైన రాజనీతిలో ఉందురుగాక. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సంఘీభావము గంగలో కలుపుచున్ సత్సంప్రదాయముతో సంఘర్షింపుచు మాతృభాషకు మహావ్యాఘాతమై మారుచున్ సంఘంబున్ భయపెట్టు వారి క్రియలన్ స్తంభింపగా చేసి ఉల్లంఘింపన్ ఘనశక్తినిచ్చి గెలుపున్ లక్ష్మీ కటాక్షించవే. ఓ మహాలక్ష్మి, సంఘీభావము గంగలో కలుపుచున్, సమైక్య భావం అనేటువంటి దాన్ని
చిన్నాభిన్నం చేస్తూ సత్సంప్రదాయంబుతో సంఘర్షించుచు తరతరాలుగా కొనసాగుతూ వస్తున్నటువంటి సంప్రదాయంతో సంఘర్షించి దానిలో లేనిపోని లోపాలన్నింటినీ కూడా ఆరోపిస్తూ వాటన్నిటినీ ప్రచారం చేస్తూ మాతృభాషకు మహావ్యాఘాతమై మారుచున్. ఈ మాతృభాష వల్ల ఏమీ ప్రయోజనం లేదు, ఇది నేర్చుకోవటం వలన ప్రపంచంలో ఎక్కడ పనికొస్తుంది, సరైనటువంటి ఉద్యోగావకాశాలు లేవు, ఇది చదివితే ఎందుకు పనికి రాకుండా పోతారు అని కొంతమంది పనిగట్టుకుని లోకకంటకులై మాతృభాషా ద్రోహులై ప్రచారం చేస్తున్నారు. సంఘంబున్ భయపెట్టు వారి క్రియలన్. సమాజంలో ఎవరు ఏ మంచి పని చేసినా సరే దానికి అనేకమైనటువంటి అనవసరమైన అర్థాలన్నీ కూడా తీసి పైగా వీళ్ళు దేశాన్ని సమాజాన్ని వెనక్కి నడుపుతున్నారనేటువంటి ఆరోపణలతో చేసేటువంటి వారిని ఆందోళనకి గురి చేసేవారున్నారు. వారందరినీ వారు చేసే పనులని సంఘంబున్ భయపెట్టు వారి క్రియలన్ స్తంభింపగా చేసి వాళ్ళు మళ్ళీ మాట్లాడకుండా ఎవరిని ఎటువంటి ఆరోపణలు చేయకుండా సంప్రదాయాన్ని విరోధించకుండా వారిని స్తంభింపజేసే విధంగా ఉల్లంఘింపన్ ఘనశక్తినిచ్చి మాతృభాషాభిమానులందరికీ కూడా వీరి యొక్క క్రియాకలాపాలని వీరి చేష్టలని వ్యతిరేకించి దృఢంగా ధైర్యంగా నిలబడి వాళ్ళని ఎదిరించగలిగేటువంటి ఉల్లంఘింపన్ ఘనశక్తినిచ్చి వారికి ఈ ఉల్లంఘన చేసి ఇటువంటి ఈ సంఘ విద్రోహులను మాతృభాషా ద్రోహులను దూరంగా నెట్టివేయగలిగినటువంటి శక్తినిచ్చి గెలుపున్ లక్ష్మీ కటాక్షించవే. వారికి అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రసాదించు తల్లి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. ఓ మూడవ కన్ను ఉన్నటువంటి పరమశివ, నువ్వే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, నిలబెట్టినప్పుడు విష్ణువు, పడగొట్టినప్పుడు శివుడు. ఈ మూడు కూడా దయతోటే చేస్తాడు. ఈ మూడు ఎందుకు చేస్తాడంటే ఏ కోపంతో చేయడు, పరమదయతో చేస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సముద్రపు ఒడ్డుకి వెళ్ళాను, అలా ఇలా తిరిగాను. అక్కడ కూర్చుని సముద్రం వంక చూస్తూ నా పాదం అలా ఉంచి దాని మీద ఇసుక పోసి గట్టిగా నొక్కి పాదం జాగ్రత్తగా బయటికి తీసేశాను. పైన ఇసుక అలా ఉండి లోపల చిన్న గూడులా ఉంది. ఇప్పుడు నేను తడి ఇసుకతో కొద్దిగా ఇలా 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 చిన్న గోడల్లా కట్టాను, చుట్టూ ప్రాకారం కట్టాను, చిన్న చిన్న ఉపాలయాలు కట్టాను. అక్కడ ఎవరో మందార పూలు పడేశారు. ఆ మందార పూల ముచికలు తీసి ఒక ధ్వజస్తంభాన్ని పెట్టాను. అక్కడే దొరికినటువంటి ఒక చిన్న నత్తగొల్ల ఒకటి తీసి స్ఫటికలింగం అని చెప్పి ఆ లోపల పెట్టాను. ఇప్పుడు ఒక పెద్ద దేవాలయ ప్రాంగణాన్ని సృష్టించాను సముద్రపు ఒడ్డున. ఇప్పుడు ఎవరు సృష్టికర్త? నేనే. ఆ దేవాలయాన్ని నిర్మాణం నేనే చేశాను. ఇప్పుడు దాన్ని కొంచెం సేపు అలా ఉంచాను. 5ంటికి వెళ్ళాను సముద్రపు ఒడ్డుకి. 6:30 వరకు ఆ గుడి వంక చూస్తూ మురిసిపోయాను, నేను కట్టిన గుడి అని పొంగిపోయి, అబ్బా ఎంత గొప్ప దేవాలయం అనుకున్నాను. ఈలోగా ఎవడో పువ్వులు అమ్ముకుంటూ అలా వెళ్ళిపోతున్నాడు. ₹1 ఇచ్చి మల్లెపూలు కొని ఒక్కొక్క పువ్వు తీసి నేను పెట్టిన ఆ నత్తగుల్ల శివలింగం మీదే ఒక్కొక్క పువ్వు వేస్తూ మనసులో ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంటున్నాను. ఇప్పుడు ఆ దేవాలయాన్ని నిర్వహిస్తున్నవాడెవరు? పూజలు చేస్తున్నవాడు స్థితికర్త. నిర్వహించడం స్థితికర్త నేనే. చీకటి పడిపోయింది. లేచి వెళ్ళిపోతూ ఎవడైనా దుర్మార్గుడు వచ్చి ఏంట్రా ఈ గుడి అని కాలుతో తంతాడేమో, ఇంత బాగా కట్టాను, లోపల శివలింగంలా పెట్టాను, ఎవడైనా తంతాడేమో అని నేనే సముద్రంలోకి వెళ్ళి కాసి నీళ్లు తీసుకొచ్చి పోసేశాను. మళ్ళీ అది ఇసుకలోకి కలిసిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ సముద్రపుట్టున్న ఇసుకలో కలిపేసిన వాడెవరు? నేనే. కట్టినప్పుడు సంతోషం, ఉంచినప్పుడు సంతోషం, మళ్ళీ ఇసుకలో కలిపేసినప్పుడు సంతోషం. కట్టినప్పుడు నేను సృష్టికర్తని, ఉంచినప్పుడు స్థితికర్తని.
దాన్ని మళ్ళీ ఇసుకలో కలిపేసినప్పుడు ప్రళయకర్తని. ఉన్నదొక్కడినే. కట్టినప్పుడు బ్రహ్మని, నిర్వహణ చేసినప్పుడు విష్ణువుని, కలిపేసినప్పుడు పరమేశ్వరుని. ఇప్పుడు ఒకడే 3 రూపాలతో కనపడుతున్నాడు. అలాగే ఆ ఒక్క శివుడే బ్రహ్మగారిగా ఉంటాడు, ఆ ఒక్క శివుడే విష్ణువుగా ఉంటాడు, ఆ ఒక్క శివుడే శివునిగా ఉంటాడు. మరి ఎందుకండి పడగొట్టడం అంటే? ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అసలు మనుష్యుల శరీరములను పడగొట్టడం ఎందుకు, లయం చేసేయడం ఎందుకు? పరమశివుడు అంటే పడగొట్టకుండా ఉంటే బాగుండనే ఉంటుంది ప్రతివాడికి. 90 ఏళ్ళు రానివ్వండి, 130 ఏళ్ళు రానివ్వండి, పడగొట్టకుండా ఉంటే బాగుండంటుంది. ఏ ఇతర విశ్వాసముల యందు లేని గొప్పతనం ఒక్క సనాతన ధర్మమునందే ఉంది. మృత్యువుని దేవత అని పిలుస్తారు, మృత్యుదేవత అంటారు. భగవంతుడు అలా పడగొట్టలేదనుకోండి, జర్జరీభూతమైన శరీరంతో వృద్ధాప్యం వచ్చేసి ముడతలు పడిపోయి కళ్ళు కనపడక, చెవులు వినపడక, తినలేక, తింటే జీర్ణం కాక మంచాన పడి ఎన్నాళ్ళు రోగాలతో రుష్టులతో కొట్టుకుంటావు. ఈ శరీరాన్ని పడగొట్టేసి మళ్ళీ ఒక బలమైనటువంటి శరీరాన్ని ఇచ్చి నువ్వు ఎక్కడ ఉపాసన ఆపేశావో అక్కడి నుంచి మళ్ళీ సాధన చేయి నన్ను చేరుకోవడానికి అని ఇంకొక కొత్త శరీరాన్ని ఇవ్వడానికి పాత శరీరాన్ని పడగొడతాడు. ఇప్పుడు అందులో దయ ఉందా, కక్ష ఉందా? పడగొట్టకుండా ఉంచేశాడు అనుకోండి, ఏమిటి ఉపయోగం? అందరూ ఛేదరించుకుంటూ. అందుకని పరమేశ్వరుడు సృష్టి చేసినప్పుడు, స్థితి చేసినప్పుడు, ప్రళయం చేసినప్పుడు కూడా దయామయుడై ఉంటాడు తప్ప దయ లేకుండా ఏ పని చెయ్యడు. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి పిలుస్తూ వరుస విశేషణాలు వేస్తున్నారు. పురజితే అని పిలిచారు. జిత్ అంటే గెలవడం. పురజితే పురత్రయమును గెలిచినటువంటి వాడా. ఒకానొకప్పుడు తారకాసురుడు అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు ఈ భూమి మీద ఉదయించాడు. ఆ తారకాసుర సంహారం జరగాలి అంటే ఒక్క పరమశివుని యొక్క కుమారుడైతే తప్ప సాధ్యం కాదు. అందుకే సుబ్రహ్మణ్యోత్పత్తి జరిగి సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవిస్తే తప్ప తారకాసుర సంహారం జరగలేదు. ఆ సుబ్రహ్మణ్యుని యొక్క ఆగమనం తర్వాతే తారకాసుర సంహారం జరిగింది. తారకాసుర సంహారం అయిపోయిందిరా అమ్మయ్యా అనుకునేటప్పటికీ తారకాసురుడికి 3 కుమారులు. ఇందులో వరుస క్రమంలో అందరికన్నా పెద్దవాడు పెద్దన్నగారు తారకాక్షుడు. రెండవ అన్నగారు అంటే రెండవ పుట్టుక ఉన్నవాడు కమలాక్షుడు. మూడవ వాడిగా పుట్టినటువంటి వాడు విద్యున్మాలి. ఇది వరుస క్రమం. ఈ 3 చూశారు. తండ్రి తారకాసురుడు చచ్చిపోయాడు. అందుకే ఎన్ని భోగాలు వాడి దగ్గరున్నా, దేవలోకమే స్వాధీనం చేసుకున్నా, ఉండడానికి శరీరం అంటూ ఉంటే కదా, శరీరానికి బలం ఉంటే కదా భోగం అనుభవించడం. ఎన్నుంటే ఎవడికి కావాలి? శరీరం ఉండదు, బలం ఉండదు, ఎందుకని ఏమనుభవిస్తావు? అందుకే వీళ్ళు 3 ఏం చేశారంటే చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. అంత తపస్సు చేస్తే ప్రత్యక్షమవడం బ్రహ్మగారికి ఉండేటటువంటి కర్తవ్యం. అందుకని బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలని అడిగారు. వాళ్ళన్నారు, మాకు మృత్యు ఉండకూడదు, మా అంతటి బలవంతుడు ఈ భూమి మీద ఉండకూడదు. ఆయన అన్నాడు, ఇది పొసగదు, ఇది మర్త్యలోకం, ఇక్కడ పుట్టినవాడు చచ్చిపోయి తీరాలి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. కాబట్టి ఇంకొక మాట అడగండి, చచ్చిపోకుండా ఉంటానన్న వరం ఇవ్వడం కుదరదన్నాడు. అంటే వాళ్ళన్నారు, బ్రహ్మగారిని బుట్టలో పెట్టచ్చని మాకు మయుని చేత నిర్మింపబడినటువంటి, మయుడంటే దేవశిల్పి, మయుని చేత నిర్మింపబడినటువంటి 3 పట్టణములు కావాలి. ఆ 3 పట్టణములలో ఒకటి బంగారము చేత నిర్మింపబడాలి, ఇంకొకటి వెండి చేత నిర్మింపబడాలి, ఇంకొకటి కఠినమైన ఇనుము చేత నిర్మింపబడాలి. సమస్తమైనటువంటి భోగములు అనుభవించడానికి కావలసినటువంటి ఉపకరణములన్నీ కూడా ఆయా పట్టణముల యందు ఉండాలి. ఆ పట్టణములు ఎప్పుడు ఆకాశంలో తిరుగుతూ ఉండాలి. అవి తిరుగుతుంటే మేము అలా వాటిలో తిరుగుతూ ఈ భోగాలన్నీ అనుభవిస్తూ సంతోషంగా కాలం గడిపేస్తాం. మా అంత బలవంతుడు లోకంలో ఎవరు ఉండకూడదు, మేము ఇంద్రాదుల్ని కూడా ఓడించి దేవతల్ని కూడా స్వాధీనం చేసుకోవాలి. మరి ఎలా చచ్చిపోతామంటావా? మేము వరం అడుగుతాం, ఆ వరం నిజమైతే అప్పుడు మేము చచ్చిపోతాం. 1000 దివ్య వర్షములు పూర్తవ్వాలి.
1000 సంవత్సరాలంటే మన లెక్కలో సంవత్సరాలు కావు. దివ్య వర్షములంటే మనకొక సంవత్సరం అయితే అదొక 1000 సంవత్సరాలు అనుకోండి. అటువంటివి 1000 దివ్య సంవత్సరములు పూర్తయిపోవాలి. అంతకాలము మేము ఉండాలి. ఉన్న తరువాత ఈ 3 పట్టణములు ఒక్కసారి ఒకే సరళ రేఖలోకి, ఒక వరుస క్రమంలోకి వచ్చి నిలబడతాయి. ఈ 3 పట్టణాలు ఏవి? బంగారుపురము, వెండిపురము, ఇనపపురము ఒకే వరుస క్రమంలోకి వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే 1000 దివ్యవర్షములు పూర్తయినటువంటి మరునాటి మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ ముహూర్తంలో ఈ 3 పట్టణములు ఒక్క సరళ రేఖలోకి వచ్చి నిలబడినటువంటి కొద్దిసేపట్లో పుష్కళావర్తక మేఘములు వర్షాలు కురిపిస్తూ ఉంటాయి. పుష్కళ మేఘములు, ఆవర్తక మేఘములు, మేఘములు 9 రకాలుగా ఉంటాయి. అందులో పుష్కళ మేఘములు, ఆవర్తక మేఘములు అని 2 రకాలు. పుష్కళ మేఘములు వర్షం కురిపించవు, విపరీతమైనటువంటి గాలిని సృష్టిస్తాయి. ఆ గాలికి చెట్లు మొదలైనటువంటివి కూడా పడిపోతాయి. విపరీతమైన నష్టం సంభవిస్తుంది. కొద్ది వర్షం పడుతుంది, అది పెద్ద పెద్ద రాళ్లలా వడగళ్లతో పడుతుంది ఆ వాన. అది ప్రమాదకరమైన వర్షం. దాన్ని పుష్కళ వర్షం అంటారు. ఆవర్తక వర్షం అనే ఒక వర్షం ఉంటుంది. ఆ వర్షం గాలి చాలా తక్కువగా ఉంటుంది, కుండపోత కింద కురుస్తుంది నీరు. ఆ ఆవర్తక మేఘములు సకాలంలో కురవవలసిన సమయంలో కురిస్తే భూమి సస్యశ్యామలమవుతుంది. పుష్కళ ఆవర్తక 2 కలిసి వచ్చాయనుకోండి సర్వనాశనం అయిపోతుంది. ఎందుచేత అంటే ఒక పక్క వృష్టి, ఒక పక్క విపరీతమైనటువంటి గాలి వడగళ్ళు. ఈ రెండిటి చేత ఆ వర్షాలు కానీ కురిస్తే సంతోషిస్తాము అని చెప్పడానికి ఆధారం ఉండదు, నష్టమే ఉంటుంది. అటువంటి పుష్కళావర్తక మేఘములు వర్షం కురిపిస్తూ విపరీతమైనటువంటి గాలి వెయ్యాలి. అటువంటి వర్షం పడుతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఎవరుంటాడో ఆ దేవతా సార్వభౌముడు ఇత పూర్వం సృష్టిలో లేనటువంటి ఒక రథాన్ని ఎక్కాలి. ఆ రథం మీద ఆయన ఎక్కి ఉన్నప్పుడు ఇంతకు ముందు ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ పట్టుకోనటువంటి ధనస్సు ఒకటి పట్టుకోవాలి. ఒక్క బాణాన్నే ప్రయోగించాలి. ఆ ఒక్క బాణం ఇంతకు ముందు సృష్టిలో ఉన్న బాణం కాకూడదు. అటువంటి బాణాన్ని ఎక్కుపెట్టి మా మీదకి విడిచిపెట్టాలి. అది ఎంతసేపు? మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అభిజిన్ ముహూర్తంలో 3 పట్టణములు ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు అలా బాణం విడిచిపెడితే అప్పుడు మేము చచ్చిపోతాం. ఆ సమయం దాటిపోతే మళ్ళీ 1000 పుష్కర దివ్య సంవత్సరాలు అవ్వాలి. ఆ తర్వాత చూడాలి. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. 12వ అధ్యాయం. ఈ అధ్యాయంలో రఘుగణ మహారాజు సందేహం కలవాడై జడభరతుడిని మళ్ళీ ప్రశ్నించటం, ఆయన ఆ రాజుకు సందేహాన్ని నివారించటం అనే విషయాలు చెప్పబడ్డాయి. ఆ రఘుగణ మహారాజు జడభరతుతో ఇట్లా అంటున్నాడు: నమో నమః కారణ విగ్రహాయ స్వరూప తుచీకృత విగ్రహాయ నమోవధూత ద్విజబంధు లింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం నిత్యానుభవాయ తుభ్యం. ఓ మహాయోగి, నువ్వు కారణ జన్ముడివి. నువ్వు ఆత్మజ్ఞానంతో భేదదృష్టిని విడిచిపెట్టావు. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆత్మనిష్ఠుడవై ఉంటావు. కానీ ఈ విప్రాధముడి వేషంలో ఉండటంతో నీ సంగతి అత్యంత గోప్యంగా ఉంది. నీకు అనేక నమస్కారములు. జ్వరంతో పీడించబడే వాడికి జ్వరాన్ని తగ్గించే మందు ఎలాంటిదో, ఎండవేడితో తాపాన్ని పొందిన వాడికి చల్లని నీరు ఎలాంటిదో అట్లా ఉంటుంది. పాపంతో పీడించబడే వాడికి గంగాజలం ఎలాంటిదో, నీచమైన శరీరమందు నేను అనే అభిమానం గల నాకు మీ మాటలు అలా ఉన్నాయి.
ఈ దేహాభిమానము పాము యొక్క విషం వంటిది. ఇది నా వివేకాన్ని నాశనం చేసింది. ఈ స్థితిలో ఉన్నటువంటి నాకు మీ యొక్క మాటలు అమృతంలాగాను ఔషధంలాగాను ఉన్నాయి. నాకు సంశయంగా ఉన్నటువంటి విషయాల గురించి నేను మిమ్మల్ని తర్వాత ప్రశ్నిస్తాను. నాకు మీరు ఆధ్యాత్మ యోగానికి సంబంధించిన చక్కని ఉపదేశాన్ని చేశారు. దానిని ముందుగా తెలుసుకోవాలని నా మనస్సు ఉబలాటపడుతోంది. కనుక నాకు విషయాన్ని ఇప్పుడు చక్కగా తెలిసేటట్లుగా వివరించండి. ఓ మహాయోగి, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో తెలియబడే సుఖదుఖాది కర్మఫలం నిజమని తోస్తుంది. సత్యంగా భావించే లోక వ్యవహారానికి ఈ అనుభవమే మూలంగాను ఆధారంగాను ఉంటుంది ఇప్పుడు. కానీ కర్మఫలం మాయతో కల్పించబడినటువంటి నామరూప వ్యవహారానికి మాత్రమే మూలంగా ఉన్నదని పరమార్థ తత్వం యొక్క విచారం ముందు ఇది నిలబడేది కాదని తమరు తెలిపారు. ఈ విషయంలోనే నా మనస్సు భ్రమకు లోనవుతోంది అని ప్రశ్నించాడు రఘుగణ మహారాజు. ఆ మాటలు విన్న జడభరతుడు రాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, మనిషి అని ప్రసిద్ధి చెందిన ఈ దేహము ఏదో ఒక కారణంతో భూమిపై నడుస్తుంది. అయినా కూడా ఇది కేవలం పృథివీ యొక్క వికారం, జడం మాత్రమే అయి ఉంది. అసలు దేహం అంటే 2 పాదాలు, వాటిపై చీలమండలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, నడుము, వక్షస్థలము, మెడ, భుజాలు అనేటువంటి అవయవాల కలయిక. అంతకు మించి దేహము అనే స్వతంత్రమైనటువంటి తత్వమంటూ ఏదీ లేదు కదా. భుజంపై చెక్కతో చేసిన పల్లకి ఉంది కదా, దానిలో సౌవీర దేశపు రాజు అనే నామరూపాలు మాత్రమే ఉన్నాయి. ఆ నామరూపాల యందు నేను అనే అభిమానం నీ యందు దృఢంగా నాటుకుపోయి ఉంది. నువ్వు అటువంటి దేహాభిమానివి, నేను సింధు దేశపు రాజును అని గర్వంతో గ్రుడ్డివాడైపోయావు. ఈ కూలీలు ఎంతగానో కష్టపడుతూ దీనులై ఉన్నారు. వీరిని చూస్తే దుఃఖం కలుగుతుంది. నువ్వు ఏమాత్రమూ దయ లేకుండా వీరిని కూలిని ఇచ్చి పల్లకిని మోయించుకుంటున్నావు. పైగా నేను జనులను రక్షిస్తున్నాను అని గొప్పలు పలుకుతున్నావు. నే అంతటి గర్విష్టి పెద్దల సభల్లో శోభించరు. ఈ ద్వైత ప్రపంచంలో సన్నగా ఉన్నవి, లావుగా ఉన్నవి, చిన్నది, పెద్దది, కారణము, కార్యము, ప్రాణం కలిగి ప్రాణం లేనిది అంటూ భిన్నమైన తేడాలు కనిపిస్తున్నాయి. ఎంత తేడాలున్నా చూడండి. ఈ తేడాలన్నీ మిథ్యలే, ఇవన్నీ అబద్ధమే. ఈ భేద సమూహమంతా కూడా పృథివీ లాగానే కేవలం నామరూపాలే అని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా నామరూపములే అని అది బాగా అర్థం చేసుకోవాలి. మాయాశక్తియే పంచభూతాలు. వివిధ ప్రాణుల స్వభావములు, వాటి సంస్కారములు, కాలము, కర్మఫలము మొదలైన పేర్లతో వ్యవహరించబడుతోంది. ఇలా అనేక విధాలుగా కల్పించబడుతోంది. నిజంగా లేకున్నా కూడా కనిపించినట్లుగానే చేస్తుంది. జ్ఞానం విశుద్ధం పరమార్థమేకం అనంతరం త్వబహిర్బ్రహ్మ సత్యం ప్రశాంతం భగవచ్చబ్ద సంజ్ఞం యద్వాసుదేవం కవయో వదంతి. ఈ నానాత్వం అంటే అనేక విధములుగా ఉండటము అని అర్థం. అంటే విలక్షణంగా ఉన్న యథార్థతత్వమే పరబ్రహ్మ, అఖండ సత్త. అది
కర్తృత్వ భోక్తృత్వాది దోషాలు లేని నిర్విశేష జ్ఞానము. అంటే ఒక కార్యాన్ని సంకల్పించి చేస్తున్న వాటిని నేనే అనుకోవటము, దాన్ని అనుభవిస్తున్న వాడిని కూడా నేనే అనుకోవటం వంటి దోషాలు లేని నిర్విశేష జ్ఞానము, చైతన్య స్వరూపము, సర్వవ్యాపకమైన దాని యందు బయట లోపల అనే భేదాలు లేవు. మొదట చెప్పుకొని వచ్చారు, ఈ అజ్ఞానాన్ని వివరణ చేసుకొని అది ఎట్లా ఉంటుంది, ఏ స్వరూపంలో ఉంటుంది, దాన్ని ఈ ఆత్మాన్ని ఎట్లా పడేస్తుంది అని చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు జ్ఞానం యొక్క ఉనికిని, ఆ జ్ఞానం యొక్క తత్వాన్ని, ఆ జ్ఞానానికి ఏమి అంటకూడదో అది చేసే విధానాన్ని చెప్పుకొని వస్తున్నారు. జీవుని యొక్క అతి దగ్గరగా ఉన్న స్వరూపము వికారములు లేనిది ఆ పరబ్రహ్మయే. అది భగవంతుడు అనే పేరుతో వ్యవహరించబడుతోంది. ఆ పరబ్రహ్మనే మహాత్ములు వాసుదేవుడు అని వ్యవహరిస్తున్నారు. నారాయణాయ నమః.